రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై నిషేధం విధించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి డిమాండ్ చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఓసారి నిషేధం విధించారని ఆయన వాదించారు. మీడియాతో మాట్లాడిన ఖర్గే దేశంలో ఎక్కువగా శాంతి భద్రత పరిస్థితి తలెత్తడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కారణమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. పటేల్ హయాంలో నిషేధం విధిస్తే 2024లో బీజేపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిందని, ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించాలని అన్నారు. కశ్మీర్ మొత్తాన్ని దేశంలో కలపాలని సర్దార్ పటేల్ కోరుకున్నారని, అందుకు అప్పటి ప్రధాని నెహ్రూ నిరాకరించారని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఖర్గే తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక ఆర్ఎస్ఎస్ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి రాసిన లేఖను ఖర్గే ప్రస్తావిస్తూ మహాత్మా గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితిని ఆర్ఎస్ఎస్ సృష్టించిందని ఆ లేఖలో పటేల్ పేర్కొన్నట్లు తెలిపారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ మధ్య విభేదాలున్నట్లు చిత్రిస్తూ బీజేపీ చరిత్రను వక్రీకరించిందని ఖర్గే తప్పుపట్టారు. అయితే నెహ్రూ, పటేల్ మధ్య చక్కటి సంబంధాలు ఉండేవని, ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసించుకునేవారని తెలిపారు. అక్టోబర్ 31న సర్దార్ పటేల్ జయంతి అయితే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి అని, వీరిద్దరూ గొప్ప నేతలేనని ఖర్గే కొనియాడారు. పటేల్ ఉక్కు మనిషి అయితే ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అని, ఇద్దరూ దేశానికి ఎంతో సేవ చేశారని, దేశ ఐక్యతకు పాటుపడ్డారని అన్నారు. ఇది కాంగ్రెస్ చరిత్ర, కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ అని ఖర్గే చెప్పుకొచ్చారు.